కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జిమ్మడం లేదంటే అబద్ధాలు ప్రచారం చేయడానికి ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు అయితే ఇంకోవైపు వాళ్ళ టీంలో జీవన్ రెడ్డి గారు ఇతర చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇలా మీరు చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి మీరు గమనిస్తారు. రోజు చెప్పిన అబద్ధాలు టీవీలలోనో యూట్యూబ్లనో లేకపోతే సోషల్ మీడియాలో చూసి విసిగిపోయిన జనము ఇక ఇట్లా కూర్చోరాదా ఏడుకోతురు కొద్దిసేపు కూర్చోండి ఆగమెందుకు చేస్తున్నారు మీరు డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా మీరు ఆడిపోతురా మీరంతా ఏడిపోతురు మీరు ఆగురది ఎందుకు ఆగమెందుక ఏడిపోతురు భయ మీరు అట్లా రోజు అబద్ధాలు చెప్తే జనానికి కూడా సొంత పార్టీ అయినా కూడా విసుగు పుడుతుంది అంటానికి ఇది ఒక ఉదాహరణ. కేసీఆర్ చెప్పిన మాట వెనుక ప్రజలు మోసపోయింది అంటాడు. మళ్ళా కేసీఆర్ చెప్పిన మాటలు వింటే ప్రజలు నిజంగా మోసపోయేటోళ్ళు. ఎందుకంటే నిజంగా కేసీఆర్ గెలిచి ఉంటే ఈ ప్రజాస్వామ్యం పక్కన పెట్టేసి రాజరికాన్ని భారతదేశంలో చూడడానికి మూడోసారి ఒక ప్రాక్టీస్ చేసి ఆయన కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మబట్టి ఈరోజు అంతో ఎంతో ప్రజాస్వామ్యం బతికి ఈరోజు ప్రజలకు ప్రజాపాలన వచ్చి ప్రశ్నించే విమర్శించే హక్కు కలిగి ఉన్నారు. లేదంటే ఇక్కడ నియంతృత్వాన్ని దాటి ఏ విధంగా ఉండనో మీకు తెలుసు. మనోడు మాట్లాడితే కేటీఆర్ ఏమంటున్నాడు, మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు ప్రజలు అని చెప్పి. నిజంగా నా దృష్టిలో నేను చాలామంది మిత్రులతో కూడా చెప్పిన ఈ మాట, కేసీఆర్ మాట మీద నిలబడ్డది మొట్టమొదటిసారి ఇప్పుడే. ఏమని, ఏం చేస్తా మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుండు ఫామ్ హౌస్లో. ఆయన పేరు చెప్పి మళ్ళా అంతో ఇంతో ఏమైనా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఆయన మాట్లాడితే ప్రధానమంత్రి తప్పితే అన్నీ చేసిండు కేసీఆర్ గారు ఏంటి అని. గట్ల చేయబట్టి ఆయన అటు పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటావని ప్రజలు ఆయనను ఇక్కడనే ఆపిండ్రు, నిన్ను ఇక్కడనే ఆపిండ్రు. మళ్ళీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాలు ఎందుకు? కేసీఆర్ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు, మాట మీద నిలబడ్డాడు. మీరు నన్ను ఓడగొడితే పోయి పండుకుంటూ ఫామ్ హౌస్లో పండుకుంటాను పండుకుంటున్నాడు. ఇక తగుదునమ్మా అని చెప్పి ఆయన ఫామ్ హౌస్లోకి పోయినాక జీవన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యిండు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, ఆయన విద్య మీద మాట్లాడుతున్నాడు. విద్య మీద చాలా అంశాలు, అసలు ఏం చేయలేదు, విద్యకు కేటాయింపులు లేవని చెప్పి. ఆయనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 శాంక్షన్ అయింది కనబడట్లే. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలంలో 500 పైచీలకి ఇలా స్కూల్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న మాట ఆయనకు తెలియదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే డైట్ ఛార్జెస్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏ విధంగా క్లియర్ చేస్తుంటో కనీసం ఒకసారి చూసి తెలుసుకోండి జీవన్ రెడ్డి గారు. తర్వాత నేను ఈరోజే నాకు అక్షయపాత్ర మిత్రులు వచ్చిండ్రు, స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి 800 crores ప్రతి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ కార్యక్రమము ఇంటర్మీడియట్ వరకు ఉన్నది. అలాంటి ఒక గుణాత్మకమైన మార్పు అన్నిటికంటే పేద విద్యార్థులు, ఏ కులంలో ఉండని పేద విద్యార్థులు అన్నం లేకనో లేకపోతే సరైన సౌకర్యాలు లేకనో ఉండకూడదని స్కూల్ బ్రేక్ఫాస్ట్ అనే పథకం తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారి 800 కోట్లు అక్షయపాత్ర ఫౌండేషన్తో పాటు ఇతర కొన్ని ఫౌండేషన్లు అన్ని కలిసి చేస్తున్నాయి. నిన్న కాక మొన్న ఒక 2-3 days బ్యాకే స్కూల్ పోయే కానీ కాలేజీ వాళ్ళకి కిట్స్ ఇచ్చిండ్రు, యంగ్ ఇండియా స్టూడెంట్ స్కూల్ కిట్స్ అని, స్పోర్ట్స్తో పాటు మిగతా వాటన్నిటికి. అంటే ఇవన్నీ కూడా కనబడట్లేదు వాళ్ళకి. తర్వాత మీరు ఆరుట్ల స్కూల్ మాదిరిగానే ప్రతి మండలంలోనూ అట్లాంటి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి పెరిగిన విద్యా నాణ్యతను మరింత పెంచడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే మీకు అది కనబడదు. ఏంటంటే వాళ్ళు ఒకటి ఏదో చెప్తే దానికి సంబంధించి గుడ్డిగా జీవన్ రెడ్డి లాంటి పెద్దోడు కూడా గాయలబడి ఈ ప్రాపగండాని చేయడం అనేది ఎంత విడ్డూరమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీంట్లో నాకు వాళ్ళు వచ్చి వివరించింది చూస్తే ఇంత మంచి కార్యక్రమం
ప్రచారం కూడా చేసుకోవట్లేదు మేము. మీ గాయల పడి మిమ్మల్ని తిట్టడానికి, మీరు ఇచ్చిన వాటి కౌంటర్లు ఇవ్వడానికి, ఇట్లా ప్రతి ఒక్క స్కూల్కి ఇంత ఇగో మీరు చూడండి, దీంట్లో ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా, మిల్లెట్స్తో పాటు ఇదేంది బోండా, ఇట్లాంటి చిన్నపిల్లలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ పెడితే ఇప్పటికి నాకు తెలిసి 16% స్కూల్ హాజరు పెరిగింది. ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటైన విద్యార్థులను పబ్లిక్ స్కూల్స్ వైపు మలచడానికి ఒక పెద్ద యజ్ఞమే చేస్తుంది. 10 సంవత్సరాల పాటు డైట్ ఛార్జెస్ పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డైట్ ఛార్జెస్ను పెంచి ఆ మీల్స్లో ఎగ్స్తో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా యాడ్ చేసిన సంగతి మీకు తెలియదు. దాదాపు ఇప్పుడు ఇది కనుక పూర్తి స్థాయిలో అమలైతే 25 లక్షల పైచిలకు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ ఉండే పరిస్థితి. కాబట్టి మీరేమో డ్రాప్ అవుట్స్ని పెంచి స్కూల్స్ను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అసలు రిక్రూట్మెంట్సే లేకుండా చేసింది మీకు తెలుసు, ఎందుకంటే మీరే మండలిలో వాదించారు కాబట్టి ఇలాంటి ఒక పొంతన లేని ఆరోపణలు లేకపోతే అజ్ఞానపూరితమైన ఆరోపణల వల్ల ఎవరికి నష్టం? మీ క్రెడిబిలిటీ తగ్గుతుంది. ఒకవైపు ఏమో కేటీఆర్ మీటింగ్లకు వెళ్ళి జనం వెళ్ళిపోతుంటే కూర్చోండి అనే కాడికి వచ్చింది పరిస్థితి. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేది గతం అయితే, ఒక అబద్ధాన్ని పదే చెప్తే చెవులకెళ్ళి రక్తం వచ్చి పారిపోతారనే విషయం కేటీఆర్కి అర్థమైతే మంచిది. కాబట్టి కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాడో లేదో తెలియదు. మళ్ళీ పుసుక్కున ఏమైనా ఆశలు, మనం గెలుస్తామనే ఆశలు లేకపోతే సర్వేలు ఇట్లా చూస్తే అప్పుడన్నా బయటకు వెళ్తాడో లేదో తెలియదు. కానీ ఇప్పటికైతే మాట మీద నిలబడి ఓడగొడితే ఫామ్ హౌస్లో పండుకున్నాడు. అది ఆయన పండుకున్నాయని లేపకండి. మీ రాజకీయ ప్రయోజనం కోసం ఒకటే టికెట్ మీద 3 ముఖ్యమంత్రులు అయినట్టు, ఏది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే డిఫాక్టో సీఎంలు 3 ఉన్నట్టు ఆయన పేరు చెప్పేసి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేటీఆర్ నేను ముఖ్యమంత్రిని అయితే గెలిస్తే నేను కేసీఆర్ అంత మంచోని కాదు, ఇప్పుడే అంత పిచ్చోని అని అనిపిస్తే రేపటి రోజున ప్రజలు ఇట్లా అంగీకరిస్తారు. ఇంకోవైపు హరీష్ రావు. కాబట్టి అది ఒక కాలం చెల్లిన పార్టీగా మొన్న అదే చెప్పిన, బీఆర్ఎస్కు మారడం అనేది మీరు మీ రాజకీయ చరిత్రలో చేసిన తప్పు. మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ అస్తిత్వం అని చెప్పి ఏ ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మరు. మీ రాజకీయ ప్రయోజనం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా దిగజారుతారని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కాబట్టి మిమ్మల్ని రాజకీయంగా ఆ విధంగా నష్టం చేసిన ప్రజలు తప్పేం చేయరు. ప్రజలు ఎప్పుడు కూడా గెలిపించినా వాళ్ళు కరెక్ట్, ఓడగొట్టినా వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే మనం అది సరి చూసుకోవాల్సింది. ప్రజల్ని తప్పు పడితే అది మీరు తప్పు తప్పితే ప్రజల తప్పు కాదు.